విశాల్ యాక్ట్ చేసిన మద గజరాజా సినిమా అయితే చూసాను బ్రో. ఎలా ఉందంటే కామెడీ చాలా బాగుంది. నాకైతే 2012కి టైం ట్రావెల్ అయితే చేసినట్టుంది. ఎందుకంటే సంధానం కామెడీ అప్పుల్లో తెలుగు తమిళ అని తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సంధానం కామెడీకి తమిళలోనే కాదు తెలుగులో కూడా ఒక క్రేజ్ ఉంది. అలాంటి సంధానం హీరో అయ్యాక తన కామెడీ అనేది తమిళలోనే కాదు తెలుగులో కూడా మిస్ అయ్యారు. అప్పుల్లో డబ్బింగ్ సినిమా అంటేనే సంధానం కామెడీకి జనాలు పడి పడి నవ్వేవాళ్ళు. అలాంటి సంధానం కామెడీ మనం కొన్ని సంవత్సరాల నుంచి మిస్ అయ్యాము. ఈ సినిమా చూసాక చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. నాకైతే 2012లో ఉన్నానా అనే డౌట్ అయితే వచ్చింది. ఇంకా సినిమా విషయానికి వస్తే సి సుందర్ తాను సినిమాలు లాజిక్ ఉన్న లాజిక్ లేపిన కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ పడి పడి నవ్విస్తాడు. విశాల్ని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయింది. తను అప్పుల్లో యాక్షన్కి యాక్షన్ కామెడీ చాలా బాగా చేసేవాడు. ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు అనే సినిమాలు కూడా పెద్దగా ఆడడం లేదు. ఇంక ఈ సినిమా చూసాక మనకి వింటేజ్ విశాల్ గుర్తొస్తాడు. ఇంక ఈ సినిమాని 90 కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈ సినిమాలో హీరోయిన్ అయిన అంజలి వరలక్ష్మి వాళ్ళైతే చాలా బాగా చూపించారు. వాళ్ళ ఎక్స్పోజింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో వాళ్ళు కేవలం గ్లామర్ షోకే ఉన్నారు. అయినా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా సుబ్బరాజు క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. ఇంక సినిమాలో సోను సూద్ అయితే డమ్మీ విలను. తను అందుకున్నాడో నాకైతే అర్థమలేదు. జస్ట్ డమ్మీ అని చెప్పుకోవచ్చు తప్ప ఇంకే లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సెకండ్ హాఫ్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. కామెడీ అనేది కొంచెం ఓవర్గా ఉంటుంది. అయినా మనం ఎంజాయ్ చేస్తాము. అప్పుడులో సినిమాలు ఇలానే ఉన్నాయి కాబట్టి మనం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాము. ఇంకా యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక సినిమాని కామెడీని ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా చూడండి. ఇలాంటి కామెడీ చూసి చాలా రోజులు అయింది. ఒకసారి టైంపాస్గా వెళ్ళొచ్చండి. నా రేటింగ్ అయితే 3/5.